దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానాలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ బీజేపీ వాళ్ళ కూటమి గెలిచే అవకాశాలు లేవు అని చెప్పి దాదాపు అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి. సో, అప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం లేదు అంటే వాళ్ళ అమ్ముల పొదిలో ఉండే అస్త్రం ఏంటి? మతం. మతము, మతం. ఫస్ట్ బయటకు తీసే అస్త్రమే మతం అనే అస్త్రాన్ని తీస్తారు. ఎందుకంటే మతపరంగా డివిజన్ తీసుకొనొచ్చేసి దాని మీద ఏదైనా గనక ప్రయోజనం పొందాలి అని చెప్పి రాజకీయ నీచత్వంలో నీచత్వం అది. కానీ అటువంటి నీచత్వం చేసే వాళ్ళే పాలకులు అవుతున్నారు. మనం ఏం చేద్దాం? సో అలాగే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సంబంధించి ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అని. దీని మీద ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించి ఇది అత్యంత క్రూరమైనది, మతపరమైన డివిజన్ తీసుకొచ్చేకి దేశంలో ఈ ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో వాళ్ళు ప్రయోజనం పొందాలని చెప్పి చేస్తున్నారు. రాజకీయాల కోసం దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తీవ్రంగా వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అండ్ ఇండియా కూటమి పార్టీలు అన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి. అయితే ఇక్కడ అయినా కూడా మరి ముందుకు వెళ్ళే వాళ్ళ ఏమో, కానీ పైన రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ కావాలి కదా. కావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కీలకం. ఇప్పటి వరకు ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తూ వచ్చినటువంటి వైసీపీ ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. మతాల మధ్య విభజన తీసుకురావడాన్ని మేమైతే అంగీకరించాం. అసలు ఎవరి అభిప్రాయాలు సేకరించుకుని ఈ బిల్లు ఎట్లా ప్రవేశపెడతారో అని ఈ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే కామెంట్ చేసుకుంటూ దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఇది కుదరదు. అండ్ దీని మీద అధ్యయనం చేయకుండా ప్రవేశపెట్టారు అని చెప్పి చెప్పారు. మొత్తం అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి దీనికి పూర్తిగా మద్దతు ఇచ్చింది. వైసీపీ అయితే తీవ్రంగా వ్యతిరేకించింది. సో ఇంకా వైసీపీ వ్యతిరేకించేసరికి పైన సభలో కనుక మద్దతు కావాలి కదా. అండ్ ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించాయి. సో పూర్తిగా వెనక్కి తగ్గి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని పంపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీని మీద వెనక్కి తగ్గింది. వాళ్ళకు పూర్తి మెజారిటీ లేదు. మతాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేసే వాళ్ళు అసలు బీజేపీ అంటేనే మతాలు బేస్ చేసి రాజకీయాలు చేసుకుంటారు. ఇంతకు ముందన్నా కాసింత విలువలు ఉండేవాళ్ళు, నాయకులు ఉండేవాళ్ళు ఉండి ఇప్పుడు దేశంలో ఇద్దరు తయారయ్యారు. వాళ్ళు ఏం చేసినా అదే పనే. దేశం ప్రతి ఒక్కరి దగ్గర ఒళ్ళు ఓనం అయిపోయేటట్టు వారిని శర్మంగానే ఒలిసే విధంగా ట్యాక్సులు వసూలు చేయడం, ప్రతి దాని మీద ట్యాక్స్ మీద ట్యాక్స్ చేసి మొత్తం 2-3 దేశంలో పెద్ద పారిశ్రామికవేత్తల అకౌంట్లో పడుతుండడం, వాళ్ళ చేతుల్లో మీడియా పెట్టుకోవడం, అడ్డదిడ్డమైన అబద్ధాలని దాని నుంచి ప్రచారం చేయించుకోవడం, అడ్డదిడ్డమైన మతాలన్నీ వాడుకోవడం, దాన్ని ప్రయోజనం పొందడం. అసలు వీళ్ళ లైనే అది. ఇంతకుమించి వీళ్ళు దేశానికి చేసింది బొంగు భవిష్యత్తు ఏం లేదు. నోరు తెరిస్తే ఇవే వీళ్ళు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే వ్యతిరేకించింది. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన దీన్ని వెనక్కి తీసుకున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అయితే పంపించారు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు.